ప్రత్యేక కార్యక్రమంలో మన మధ్యకు వచ్చిన దైవజనులు మరి దేని దయాల గారికి, వారితో వచ్చిన అందరికీ, నా తోటి సువార్థికులు, సంఘానికి అందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. నేను ఎలా పనిచేస్తానంటే సంఘానికి తెలుసు, అయితే సువార్థికులు కొందరు దిగాలని నాకు ఇప్పుడే చెప్పారు. నేను ఈ ప్రాంతానికి సువార్త సేవకి నిర్ణయం చేసుకుని వచ్చినప్పుడు బొరంపాలలో నేను పనిచేస్తున్నానండి. అక్కడ ముగ్గురు విశ్వాసులు ఉండేవారండి. ముగ్గురు విశ్వాసులు, ముగ్గురు లేడీసేనండి. అక్కడ నేను పనిచేస్తూ ఉండగా మా సంఘంలో చాలామంది అభివృద్ధి చెందారు. అక్కడ ఉన్న మా సహోదరులు ఎవరు అంటే చింతపల్లి సుందరరావు గారు, అక్కడ సంఘ సభ్యులు. అక్కడికి ఈ రావుపాడు నుండి ఒక సోదరిని వివాహం చేయడం జరిగిందండి. ఆ సోదరి సరోజిని. వివాహం అయిన తర్వాత వాళ్ళు కొంతకాలం అక్కడ ఉన్న తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చేసారండి. వాళ్ళు కార్పెంటరీ వర్క్ చేస్తారు. ఆ వర్క్ నిమిత్తం వచ్చేసారు ఈ ప్రాంతానికి. వచ్చేసిన తర్వాత అప్పుడు మా సోదరితో నేను మాట్లాడాను అనటమ్మా, ఈ ప్రాంతంలో మరి మీరు ఇక్కడికి వచ్చేసారు కాబట్టి ఇక్కడ మన బంధువులు ఉన్నారు, కుటుంబీకులు ఉన్నారు, అందరితో స్టడీ చేస్తాను నేను, కాబట్టి నువ్వు సహకరించాలి అంటే అప్పుడు నేను సహకరిస్తాను బ్రదర్, తప్పనిసరిగా మీరు రండి అని ఆమె కోరింది. అప్పుడు భార్య భర్తలు ఇద్దరు కూడా సహకరించారండి. ఎక్కువ సోదరి నన్ను వెంట పెట్టుకుని ప్రతి ఇంటికి పరిచయం చేసిందండి. మనోడు ఎవరు తెలియదండి నాకు వాస్తవంగా. వాళ్ళని బట్టి నేను సంఘం ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అయితే చాలా బాగా వినేవారండి. మా సోదరు నాగేశ్వరరావు గారు ఉన్నారండి ఇక్కడ. ఒక్కసారి ఈ బ్రదర్ అండి కోడి పందాలు పిచ్చాయండి. ఇవాళ నెంబర్ 1గా వర్క్ చేస్తానండి. కోడి పందాలు పిచ్చండి. పాపం చాలా జాగ్రత్తగా కూర్చోబెట్టేవాడు అండి. ఈయన బైబిల్ స్టడీ చేసేటప్పుడు బ్రదర్ అండి, అవునే కదండి. కోడి నుండి ఏమి ఇంటి కదా కోడి పందాలండి. అలాంటి ఆయన రాత్రులు మేము బైబిల్ క్లాస్ పెట్టి కూర్చోబెట్టేవాళ్ళం అండి. వీడింటి వద్దే ప్రార్థన పెట్టేవాళ్ళం అండి. వాళ్ళ గారు ఉంది, చిన్న చిన్న ఇల్లులు, గవర్నమెంట్ ఇచ్చింది ఇల్లులు అండి. అరుగు మీద ప్రార్థన పెట్టి వర్షం వస్తే తెలిసిపోయేవాళ్ళం అండి. అలా స్టడీ చేస్తే మొట్టమొదట 2 సంవత్సరాల తర్వాత అండి, 2 సంవత్సరాలు స్టడీలు చేసిపోయారండి. 2 సంవత్సరాల తర్వాత అండి ఈ సోదరుల కుటుంబం, భార్య భర్తలు, మా బాలస్వామి గారు అండి, బాలస్వామి గారి కుటుంబం, మూడోది కసే చంద్రరావు గారి కుటుంబం, 3 కుటుంబాలు బాప్తిసం పొందారు ఫస్ట్ అండి. అంటే ఇద్దరేమో వరంపాలెం సంఘస్థులు, వాళ్ళిద్దరికి అక్కడ స్టడీ జరిగేటప్పుడు ఈ 3 కుటుంబాలు రక్షణ పొందినాయండి. గొప్ప విషయం అన్నట్టు. ఈ 3 కుటుంబాల తర్వాత అలా సంఘం ఆరాధన, బైబిల్ తరగతులు అలాగా మేము కంటిన్యూ చేసిన తర్వాత కుటుంబాలు, భార్య భర్తలు రక్షించబడ్డారండి. మంచి సంఘం అండి ఇక్కడ. ఇక సంఘం అంటే మీకు ఎవరికి తెలియదండి. ఈ పిల్లలు కూడా పనిచేస్తారండి ఇక్కడ. ఏదైనా పని చెప్తే ఒక కార్యక్రమం ఉందండి, పిల్లలు, తల్లులు, వృద్ధులు, పురుషులందరూ వచ్చేస్తారండి, వచ్చేసి పనిచేస్తారండి. మంచి సంఘం అండి. అయితే ఇలా వర్క్ చేసాం. ఈలోపు ఆయన కట్నం కింద ఇవ్వలేదండి బాబు. ఆయన చెప్తున్నారు కదా మా మామగారు నాకు ఇచ్చారనేది సేవ పంపించామండి. సంఘంలో మా సోదరులు, బాలస్వామి గారు, ఇంకా కొందరు నేను తిరగలేనయ్యా నన్ను అన్నప్పుడు బ్రదర్ పంపించి, ఎందుకంటే ఈయన చాలా ఎక్కువసార్లు పంపించానండి ఇక్కడికి. సంఘం తయారైన తర్వాత ఈయన పంపించినప్పుడు ఈయన చాలా మంచి మనిషి అండి. మీ అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు. అందరిలో కలిసిపోతాడండి, లీనం అయిపోతాడండి, అందరిలో కలిసిపోతాడండి. అలాంటి మనిషి కాబట్టి ఈయన మాకు ఆయన ఇక్కడ పంపించడం, వాళ్ళు కావాలని కోరుకుంటాం, ఆయన సువార్థికుడిగా అప్పగించడం. 40 మందితో అప్పగించానండి ఆయన్ని. ఈవేళ 60-70 మంది చేయటం అంటే చిన్న విషయం కాదు. అంటే 75 మంది అంటే ఆనందకరమైన విషయం, సంతోషకరమైన విషయం. మన ప్రియులు చెప్పినట్టుగా దినదినం అభివృద్ధి చెందుతుంది. అయితే కొంతకాలం అయిన తర్వాత చర్చ్ బిల్డింగ్ అవసరం. మేము గృహాల దగ్గర పెట్టేవాళ్ళం, చాలా ఇబ్బందులు పడిపోయేవాళ్ళం.
దేవుడి కరికరం చూపి సోదరులు రాయిస్ ఫెడ్రిక్ గారి ద్వారా ఇక్కడ బిల్డింగ్ కట్టడం జరిగింది. రాయిస్ ఫెడ్రిక్ గారు అప్పుడు మేము ఏం చేస్తామంటే స్లాబ్ వేసాము. వాళ్ళు ఇచ్చిన డబ్బులు, ఇక్కడ మేము పోజ్ చేసిన డబ్బులు స్లాబ్గా సరిపోయాయి. బహు తక్కువ ఇచ్చేవారండి అప్పుడు సోదరులు నాగభూషణ్ గారి ద్వారా. అప్పుడు స్లాబ్ అయిందండి. స్లాబ్ అయ్యే ముందు స్లాబ్కి ఈ పనిని ప్రారంభించినప్పుడు అసలు వాసుకి స్థలము కాదండి, దీని అవతల ఆపోజిట్లో స్థలం అండి, అవతల స్థలం అండి. అయితే మేము కోతులు తీసేసి ఇవి నిలబెట్టిన తర్వాత అడ్డు పెట్టేశారండి. ఇక్కడ కట్టడానికి వీల్లేదు అన్నారండి. అప్పుడు మా సంఘ సభ్యులు మొట్టమొదటి బాప్తిసం పొందిన ఒక కుటుంబం బాలస్వామి గారు అని చెప్పాం కదండి. సోదరు వచ్చారా? సోదరి వచ్చారు కదా. వారు దండిస్తారు. వారు ఈ స్థలం ఇస్తాం అనుకున్న వద్దేంటి మన గొడవ వద్దు అని ఆ స్థలం అంటే డబుల్ ఖర్చు అయింది అనమాట. వద్దు తీసేసి ఇప్పుడు మనం పిల్లలు పెట్టాం కదండి, ఆ స్టేజ్లో ఆపేసాం. వాళ్ళకి డబుల్ ఖర్చు అయిందండి ఈ స్థలం తీసుకోవడం అంటే సోదరులు సుందర గారు సరి పట్టుకు వస్తే బాగుంటుంది, ఒకసారి రండి, వెళ్ళిపోతుంది, వెంటనే వెళ్ళిపోతుంది, మిమ్మల్ని వెంటనే పంపించేస్తాం. ఏమనుకోకుండా సోదరు అక్కడ నిలబడాలని కోరుకుంటున్నాను. ఇదొకటి మొట్టమొదటి సంఘ సభ్యులు వేయండి, వరంపల్ల సంఘ సభ్యులండి. సోదరు అక్కడ నిలబడాలండి, ఇక్కడ వస్తే అక్కడ నిలబడండి. అది కూడా మా సోదరి కదండి. ఆ సోదరు చాలా శ్రమ పడ్డారండి ఇక్కడ ఆ సంఘం ప్రయాసపడటానికి. చాలా సంతోషకరమైన విషయం. ఇంత సంఘం అవ్వటానికి మెయిన్ పునాది ఎవరు అంటే ఆ ఇద్దరు మన సంఘం ఉండి వాళ్ళు మేమంతా కలిసి పనిచేయటం ద్వారా ఇంతమంది సభ్యులు అవ్వగలిగారు. మేము సరే బ్రదర్ మీరు వెళ్ళిపోవచ్చాం. ఎప్పుడు యథార్థంగానే మేము ఇప్పుడు వరకు సేవ చేస్తూ వచ్చామండి. యథార్థంగానే చేసాం. చాలా సంఘాలు కట్టాం. కొందరు సోదరుల్ని ఇంచుమించు వరంపల్లి సంఘాన్ని 10 మంది బోధకులు పంపించారు. 10 మంది బోధకులు. ఇలా ఆయన నమ్మకంగా పనిచేశాడండి. చాలా మంచి మనిషి, అందులో కలిసిపోతాడు. వాళ్ళ కష్టాన్ని ఈ కష్టాల కింద ఆయన తిరుగుతూ ఉంటాడు. అలాగే డెవలప్ అయింది. బోధకులు అంటే కలిసిపోవాలండి. వాళ్ళ క్షేమాన్ని ఇప్పుడు మనం వాక్యం చెప్పేసి రక్షణ పొందాలని మనం కోరుకుంటూ ఉంటాం, అది ఉంటే కాదండి. వారి ఇబ్బందుల్లో కూడా మనం కూడా పాల్గొంటూ ప్రతి దాంట్లో వాళ్ళని ప్రోత్సహిస్తూ నడిపించినప్పుడు ఎక్కువ మంది వస్తారు. ఇక్కడ అదే జరిగిందండి. దేవుని కృపను బట్టి చక్కగా అంటే టైం లేదు, చాలా టైం అయిపోతుందంటే ఎక్కువగా చెప్పేదేం లేదు. అయితే ఇలాగా సంఘాలు అభివృద్ధి చెందడం జరిగిందండి. ఇది దేవుని కృప, దేవుని ప్రేమ. మమ్మల్ని దేవుడు వాడుకున్నాడు. మేము పనిచేసాం, యథార్థంగా పనిచేసాం. సంఘం స్థాపించబడింది. ఆయన కూడా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అలా శ్రమపడుతూ పనిచేస్తూ వస్తున్నారు. దేవునికి స్తుతి స్తోత్రాలు, సంఘానికి ప్రత్యేక వందనాలు. సంఘంలో ఒక గొప్ప విషయం ఏంటంటే అందరూ కలిసి పనిచేస్తారు. నేను గొప్ప అన్నది ఈ సంఘంలో మాత్రం ఉండదండి. చాలా సంఘాల్లో ఉన్నాయి కానీ ఇక్కడ సంఘంలో మాత్రం నేను గొప్ప అని సమస్యలు ఉండవండి. అందరూ ఐక్యతతో పనిచేస్తారండి. ఆ విషయంలో నేను ఇక్కడ ఉన్న సంఘాన్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను, స్వాతిని అభినందిస్తున్నాను. ఆసక్తిగా మీ అందరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను.